గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 30/60 నేను మమతా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ ముందుకు గ్రేటర్ పంచాయతీ ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ బీజేపీ. హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు 50 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జీఎస్టీ బిల్లుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన కాంగ్రెస్ తో ఫలించని వెంకయ్య మంత్రాంగం. ఉత్తర కొరియా హైడ్రో బాంబుకు దీటైన జవాబు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఉమ్మడి వ్యూహం. ఆసీస్ తో సమరానికి టీమిండియా రెడీ. ఇవాళ రేపు 2 వార్మప్ మ్యాచ్లు. కమింగ్ టు ద డీటెయిల్స్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు చంద్రబాబు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. ఇవాళ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలవనున్న బీజేపీ నేతలు గ్రేటర్ ఎన్నికలు రిజర్వేషన్ల ప్రక్రియపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఫిర్యాదు చేయనున్నారు. దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని గవర్నర్ ను కోరనున్నారు బీజేపీ నేతలు. వైఎస్ షర్మిల రెండో రోజు నిజామాబాద్ లో పరామర్శ యాత్ర నిర్వహించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. ఇవాళ ఆమె 4 కుటుంబాలను ఓదారుస్తారు. నిన్న 3 కుటుంబాలను పరామర్శించి పార్టీ తరపున ఆదుకుంటామని హామీని ఇచ్చారు షర్మిల. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు బంద్కు పిలుపునిచ్చాయి ఏబీవీపీ. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు విద్యార్థి నేతలు. అయితే ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం. 2 రోజులుగా సిట్ విచారణలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. విష్ణుతో పాటు అతని సోదరుడు శ్రీనివాస్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని బెజవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కల్తీ మద్యం ఘటనపై దాదాపు 48 గంటల పాటు కొనసాగిన విచారణలో సిట్ బృందం మల్లాది విష్ణులపై ప్రశ్నల వర్షం కురిపించింది. అధికారులు అడిగిన 403 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మల్లాది విష్ణు తడబడ్డారు. మల్లాది విష్ణుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా సిట్ విచారించింది. మద్యంలో కల్తీ జరిగినట్లుగా అంగీకరించారు మల్లాది విష్ణు. విజయవాడ నడిబొడ్డున మల్లాది విష్ణు సోదరుడి పేరుతో ఉన్న కృష్ణలంకలోని స్వర్ణ బార్లో మద్యం సేవించి 5 వ్యక్తులు చనిపోయారు. 25 మందికి పైగా తీవ్రంగా అస్వస్థతకు గురి అయ్యారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మల్లాది విష్ణును 9వ నిందితుడిగా ఛార్జ్షీట్లో చేర్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన అటు పోలీసులకు గానీ ఇటు కోర్టుకు గానీ అందుబాటులో లేకుండా పోయారు. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాల మేరకు మల్లాది విష్ణు అజ్ఞాతం వీడారు. 2 రోజుల విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసింది సిట్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఎన్నికల గడువును 15 రోజులకు కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి విపక్షాలు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంతవరకు రిజర్వేషన్లను ఖరారు చేయకపోవడాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లాయి. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టేను విధించింది. 31 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 9 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది కోర్టు. హైకోర్టు తీర్పు ప్రకారమే గ్రేటర్ ఎన్నికలను నిర్వహిస్తామని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. పాలనలో అసౌకర్యం, అభివృద్ధి కుంటుపడుతుందనే తక్కువ సమయంలో ఎన్నికలను నిర్వహించాలని అనుకున్నామని అన్నారు సీఎం. గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు 1,00,000 మంది ఉద్యోగులు అవసరమవుతారని, నెల రోజుల పాటు ఎన్నికల విధులకే ఉద్యోగులు ఉండాల్సి వస్తూ ఉండడంతో సమయాన్ని కుదించామని చెప్పారు సీఎం కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు స్టే టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కోర్టు కేసులో ఎలా గెలిచామో ఇక ఎన్నికల్లో కూడా అలాగే గెలుస్తామని అన్నారు. టీఆర్ఎస్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తుందని మండిపడ్డారు.
గ్రేటర్లోని 150 డివిజన్లలో కార్యకర్తలతో మాట్లాడామని, టీడీపీతో కలిసి త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియకు గడువును పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతించారు టీకాంగ్ లీడర్లు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం చేసిన కుట్రను కోర్టు భగ్నం చేసిందని అన్నారు. కోర్టు తీర్పు వెలువడగానే గాంధీభవన్ వద్ద ఆ పార్టీ నేతలంతా సంబరాలు చేసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి బలవంతంగా విరాళాలను సేకరిస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న సంకల్పంతో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా విరాళాలను ఇస్తూ ఉన్నారని తెలిపారు ఆయన. ఈ విషయంలో ప్రభుత్వంపై బురద చల్లేందుకు కొందరు కావాలనే కోర్టుకు వెళ్లారని అన్నారు. నా ఇటుక, నా అమరావతి, నా రాజధాని అన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలనే స్వచ్ఛందంగా విరాళాలను సేకరిస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఉగ్రవాదులు అసద్ కు ట్విట్టర్ లో వార్నింగ్ ఇచ్చారు. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అంటూ కామెంట్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన అసదుద్దీన్ ఐసిస్ తాటాకు చెప్పులకు భయపడనని చెప్పారు. తన ప్రాణాలు దేవుడి చేతుల్లో ఉన్నాయని, తనకు ఎంతవరకు ఆయుష్ ఉంటే అంతవరకు బతుకుతానని అన్నారు. ఇస్లాంలో ఉగ్రవాదానికి చోటు లేదని, వాళ్ళసలు ముస్లింలే కారని ఫైర్ అయ్యారు అసద్. భారత్ జ్యోతికి వస్తే ఒక భారతీయుడిగా బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో జగన్ 4వ విడత రైతు భరోసా యాత్ర ముగిసింది. రెండో రోజు ధర్మవరంలో 7 కుటుంబాలను పరామర్శించారు. ముందుగా చాంద్ ఉస్మాన్ బాషా కుటుంబాన్ని ఓదార్చారు జగన్. వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కొత్తపేటలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు ఆయన. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో టీటీడీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇకపై ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 402 జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 1,15,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇందులో 80% మంది రిజర్వ్డ్ విద్యార్థులు ఉన్నారు. ఉచిత విద్యపై అధ్యయనం చేసిన కమిటీ సిఫార్సుల్ని ఆమోదిస్తూ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత నావికాదళ అమ్ముల పొదిలో మరొక వజ్రాయుధం చేరింది. జలాంతర్గామి విధ్వంసకర యుద్ధ నౌక ఐఎన్ఎస్ కద్మత్ తూర్పు నావికాదళంలో ప్రవేశించింది. ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫైర్ యుద్ధ నౌక రాకతో హిందూ మహాసముద్రంలో భారత శక్తి మరింత పెరిగింది. నిశ్శబ్దంగా శత్రువులను వేటాడడం ఈ అత్యాధునిక యుద్ధ నౌక ప్రత్యేకత. 3,300 టన్నుల అత్యున్నత స్థాయి ఉక్కును వినియోగించి 109 మీటర్ల పొడవుతో దీన్ని తయారు చేశారు. దీనికి ఉన్న 4 డీజిల్ ఇంజిన్ల ప్రొఫెల్లర్ 25 నాట్లకు మించిన వేగాన్ని అందజేస్తోంది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా దేశీయంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రెండో యుద్ధ నౌకగా కద్మత్ గుర్తింపును పొందింది. నేవీ చీఫ్ ఆర్కే ధోవన్ చేతుల మీదుగా ఇది ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది. 1 కాదు 2 కాదు 10 కేజీల గంజాయి శ్రీవాది సన్నిధిలో పట్టుబడింది. టీటీడీ విజిలెన్స్ కంటికి తెలియకుండా మద్యం, మాంసం, మత్తు పదార్థాలు కొండపై చేరేవి. ఇప్పుడు ఆ లిస్టులో గంజాయి కూడా వచ్చి చేరింది. వైజాగ్ కి చెందిన 2 కుటుంబాలు తిరుపతి నుంచి టాక్సీలో తిరుమలకు బయలుదేరాయి. అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర టీటీడీ సెక్యూరిటీ తనిఖీల్లో 10 కేజీల గంజాయి బయటపడింది. అయితే గంజాయికి తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు భక్తులు. రైల్వే స్టేషన్ లో తమ లగేజీలో గంజాయి ఉన్న బ్యాగ్ కలిసిపోయి ఉంటుందని అంటున్నారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని చెబుతూ ఉన్నారు పోలీసులు. 30/60లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.